మొదటి తెలుగు గ్రంథంగా పిలువబడుతున్న శ్రీమదాంధ్ర గ్రంథాన్ని రచించిన కాకతీయుల ఆస్థాన కవి ఎవరు? ఏ. తిక్కన, బి. నన్నయ, సి. ఎర్రన మరియు డి వచ్చేసి పొన్నడు. ఓకే, ఇందులో జవాబు వచ్చేసి తిక్కన. ఏ. త్రిలింగ దేశం అనగా ఏమిటి? ఏ. కాళేశ్వరం, బి. శ్రీశైలం, సి. ద్రాక్షారామం మరియు డి వచ్చేసి పైవన్నీ. ఓకే, త్రిలింగ దేశం అనగా కాళేశ్వరం, ఇది వచ్చేసి తెలంగాణలో ఉంది. అండ్ శ్రీశైలం ఇది రాయలసీమలో ఉంది. ద్రాక్షారామం ఇది వచ్చేసి తీరాంధ్ర ప్రాంతం. ఓకే, ఈ మూడు కూడా త్రిలింగ దేశం అని అంటారు. ఇందులో జవాబు వచ్చేసి డి పైవన్నీ. రెండవ ప్రోఢరాజు గురించి సరైన వాక్యం తెలపండి. ఏ. ఇతని పాలన కాకతీయుల చరిత్రకు మైలురాయి. బి. ఇతడు రెండవ బేతరాజు కుమారుడు. సి. ఇతడు హనుమకొండ నుంచి స్వతంత్ర పాలన చేసెను. డి పైవన్నీ. ఓకే, ఇందులో జవాబు వచ్చేసి చూడండి డి పైవన్నీ. రుద్రదేవుడి విజయాలను తెలిపే శాసనాన్ని ఏమంటారు? ఏ. హనుమకొండ శాసనం, బి. బయ్యారం చెరువు శాసనం, సి. చందుపట్ల శాసనం మరియు డి వచ్చేసి మాగల్లు శాసనం. ఓకే, జవాబు వచ్చేసి రుద్రదేవుడి విజయాలను తెలిపే శాసనాన్ని హన్మకొండ శాసనం అని పిలుస్తారు. ఏ. రుద్రదేవుడి గురించి సరైన వాక్యం తెలపండి. ఏ. ఇతడు నలుగురు చోళ రాజులను ఓడించను. బి. ఇతడు 1000 స్తంభాల గుడిని నిర్మించడం జరిగింది. సి. ఇతడు సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథాన్ని రాశాడు. డి వచ్చేసి పైవన్నీ. ఇందులో జవాబు వచ్చేసి రుద్రదేవుడు నలుగురు చోళ రాజును ఓడించాడు, మరి 1000 స్తంభాల గుడిని కూడా నిర్మించడం జరిగింది. సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. జవాబు డి పైవన్నీ. యాదవుల చేతిలో ఓడి మరణించిన కాకతీయ రాజు ఎవరు? ఏ. రుద్రదేవుడు, బి. మహాదేవుడు, సి. రుద్రదేవుడు మరియు మహాదేవుడు, డి వచ్చేసి గణపతి దేవుడు. ఓకే, ఇందులో జవాబు యాదవుల చేతిలో ఓడి మరణించిన కాకతీయ రాజు రుద్రదేవుడు మరియు మహాదేవుడు. జవాబు సి. గణపతి దేవుడికి సంబంధించిన సరైన వాక్యం తెలపండి. ఏ. ఇతడు కాకతీయ రాజ్యాన్ని 63 సంవత్సరాలు పరిపాలించను. బి. ఇతని బిరుదు మహామండలేశ్వర. సి. ఇతడు విజయవాడ దివిసీమ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నాడు. డి వచ్చేసి పైవాణి. ఓకే, ఇందులో జవాబు వచ్చేసి పైవన్నీ అండి. జవాబు డి. మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించిన కాకతీయ రాజు ఎవరు? ఏ. గణపతి దేవుడు, బి. రుద్రమదేవి, సి. రుద్రదేవుడు, డి. రెండవ ప్రతాపరుద్రుడు. ఓకే, ఇందులో జవాబు వచ్చేసి మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించిన కాకతీయ రాజు గణపతి దేవుడు. ఏ. రుద్రమదేవి గురించి సరైన వాక్యం తెలపండి. ఏ. ఈమె పాలన 1262 సంవత్సరంలో ప్రారంభమైంది. బి. ఈమె పాలనను యాదవులు, చోళులు, పాండ్యులు మరియు కళింగ గజపతులు వ్యతిరేకించడం జరిగింది. సి. ఈమె కాలాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు వచ్చేసి మార్కో పోలో. డి వచ్చేసి పైవన్నీ. ఓకే, ఇందులో జవాబు వచ్చేసి డి పైవన్నీ. రుద్రమదేవి భర్త పేరు ఏమిటి? ఏ. చాళుక్య వీరభద్రుడు, బి. ఆల్తునియా, సి. రెండవ ప్రోఢరాజు, డి వచ్చేసి మొదటి ప్రోఢరాజు. ఓకే, ఇందులో జవాబు వచ్చి చూడండి రుద్రమదేవి యొక్క భర్త పేరు చాళుక్య వీరభద్రుడు. ఏ. రుద్రమదేవి గురించి బొల్లినాయుడు సంక్రాంతి పర్వదినాన ఏ సంవత్సరంలో శాసనం వేయించాడు? ఏ. 1260, బి. 1270, సి. 1274, డి వచ్చేసి 1280వ సంవత్సరం. ఓకే, జవాబు వచ్చేసి చూడండి రుద్రమదేవి గురించి బొల్లినాయుడు సంక్రాంతి పర్వదినాన 1270వ సంవత్సరంలో శాసనం వేయించడం జరిగింది. జవాబు బి.
కాకతీయ సైనిక వ్యవస్థ పేరు ఏమిటి? ఏ మన్సబ్దారి, బి నాయంకర, సి అమరనాయక, డి వచ్చేసి ఇక్తా వ్యవస్థ. ఓకే, జవాబు వచ్చేసి నాయంకర అనేది కాకతీయ సైనిక వ్యవస్థ పేరు. జవాబు బి. నాయంకర విధి కానిది ఏమిటి? ఏ పన్నులు వసూలు చేయుట, బి రాజ్యాన్ని మరియు చక్రవర్తిని కాపాడడం, సి వీరు ప్రతాపరుద్రుని కాలం నాటి 72 మంది కలరు, డి వీరంతా జైన మతస్థులు. ఓకే, జవాబు వచ్చేసి డి వీరంతా కూడా జైన మతస్థులు. గ్రామ పాలన విభాగాలను స్థల, నాడు అనే 2 ప్రధాన తరగతులుగా విభజించిన వారు ఎవరు? ఏ కాకతీయులు, బి పాండ్యులు, సి హోయసాలులు, డి చాళుక్యులు. ఓకే, జవాబు వచ్చేసి గ్రామ పాలన విభాగాలను స్థల మరియు నాడు అనే 2 ప్రధాన తరగతులుగా కాకతీయులు విభజించడం జరిగింది. జవాబు ఏ. కాకతీయుల కాలంలోని గ్రామ పాలనాధికారులకు సంబంధించి సరికాని పదం ఏమిటి? ఏ కర్ణం భూమి రికార్డులను పర్యవేక్షించే అధికారి, బి దళారి గ్రామ రక్షకుడు, సి రెడ్డి అంటే గ్రామ పెద్ద, డి అమాత్య అంటే నీటిని విడుదల చేసే అధికారి. ఓకే, ఇందులో జవాబు వచ్చేసి చూడండి, కాకతీయుల కాలంలోని గ్రామ పాలనాధికారులకు సంబంధించిన సరికాని వాక్యం అమాత్య. అమాత్య అంటే నీటిని విడుదల చేసే అధికారి, ఇది తప్పు. ఓకే, జవాబు వచ్చేసి డి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కాబట్టి ఇవి వచ్చేసి మనకు బిట్లండి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ గురించి మన యూఆర్ఐ టెక్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.